ఆహ్, ఇజ్రాయెల్‌కి సంబంధించినటువంటి రాజధాని టెల్ అవీస్ మీదన దాడి, దానికి ప్రతిగా ఇజ్రాయెల్ యెమెన్ మీదన దాడి, హౌతీల మీదన. ఇప్పుడు హౌతీలు మరొకసారి దాడికి ప్రయత్నిస్తే తిప్పికొట్టింది ఇజ్రాయెల్. తాజాగా హౌతీ తిరుగుబాటుదారులు ఇజ్రాయెల్ మీద బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించారు. కానీ ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ అప్రమత్తంగా ఉండి మార్గ మధ్యంలోనే వాటిని కూల్చేసినాయి. మా దేశ గగనతలం బయటే యూరో-3 ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ దీన్ని గుర్తించి కూల్చేసిందని ఇజ్రాయెల్ ప్రకటించింది. ఇలాట్ నగరంలో ఇప్పటికే తరచూ క్షిపణి రక్షణ వ్యవస్థ సైరన్లు మోగుతూనే ఉన్నాయన్నది మరొక వైపున లోకల్ మీడియా చెబుతోంది. మరోవైపు ఐడిఎఫ్ దళాలు లెబనాన్లోని హెజ్బుల్లా స్థావరాల మీద కూడా విమానికి దాడులు చేసినాయి. 2 భారీ ఆయుధ డిపోలను ధ్వంసం చేసినట్టు ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. వీటిలో భారీ ఎత్తున రాకెట్లు ఇతర వ్యవస్థలు ఉన్నాయని ప్రకటించింది. అద్లౌన్ పట్టణానికి 30 కిలోమీటర్ల దూరంలో ఓ దాడి జరిగినట్టు లెబనాన్లోని మీడియా కూడా స్పష్టం చేసింది. మరోవైపు అమెరికా రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్ కూడా ఇజ్రాయెల్కి మద్దతుగా నిలిచారు. కొన్నాళ్ళ నుంచి హౌతీలు చేస్తున్న దాడుల తర్వాత ఇజ్రాయెల్ స్పందించాల్సి వచ్చిందన్నారు. ఇజ్రాయెల్ రక్షణకు అమెరికా ఎప్పుడు మద్దతు ఇస్తుందని పేర్కొన్నారు. ఇక మరోవైపు సౌదీ అరేబియా మాత్రం ఈ దాడులతో తమకు ఎట్లాంటి సంబంధం లేదని చెప్పింది. ఈ విషయాన్ని ఆ దేశ రక్షణ ప్రతినిధి తుర్కీ అల్మాల్కి అధికారికంగా ప్రకటించారు. తమ గగనతలాన్ని వాడుకునేందుకు ఏ వర్గాన్ని అనుమతించలేదని చెప్పారు. అంటే సౌదీ అరేబియా నుంచి దాడి జరిగింది అన్నటువంటి దాన్ని తోసిపుచ్చారు. మరోవైపు యెమెన్లోని హౌతీల స్థావరాల లక్ష్యంగా శనివారం ఇజ్రాయెల్ విరుచుకుపడిన దాంట్లో 3 మరణిస్తే 80 మందికి గాయాలైన నౌకాశ్రయంలో చమురు నిల్వలను మంటలు అంటుకున్నాయి. భారీ ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి.